అందరికీ నమస్కారం అండి. మిథున రాశి జాతకులకు, మరి మిథున రాశి ప్రేక్షకులకు నా నమస్కారాలు. మరి అలాగే గురువులకు, పెద్దలకు కూడా నా నమస్కారాలు. మరి మిథున రాశి వారికి ఈరోజు గుండెల్లో రైలు పరిగెత్తేటువంటి అత్యంత సంచలనాత్మకమైనటువంటి మరియు కీలకమైనటువంటి హెచ్చరిక. మీ మనసులోనే దాచుకున్న ఒక పరమ రహస్యాన్ని ఎవరికీ తెలియదు అని అనుకుంటూ, మీరు ఎన్నాళ్ళు గుట్టుగా ఉంచిన ఒకే ఒక్క నిజం రాబోయేటువంటి 24 గంటలలో అనగా ఆదివారం నాడు మీ జీవితంలోనే ఒక్కసారిగా ఊపైపోతుంది. అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే, ఆ రహస్యం మరో 24 గంటలలో మీరు ప్రాణంగా నమ్మినటువంటి మనుషులు, మరి మీరంటూ మనవాళ్ళు అని అనుకున్న వాళ్ళు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తున్నారు. మరి ఆ నిజం బయటపడితే మీ పరిస్థితి ఏమిటి? మరి కలికాలంలో రహస్యాలు ఎప్పుడూ దాగవు. సమయం వచ్చినప్పుడు గోడలకు చెవులు కూడా వస్తాయి అంటారు. మరి అలాంటిది మే 24 ఆదివారం నాడు మిథున రాశి వారి జీవితంలోనే ఊహించినటువంటి మార్పులు, మరి మీరు దాచిన నిజం మీ కెరియర్‌ని, మీ కుటుంబానికి ఏ తీరానికి చేర్చబోతుందా? మరి ఈరోజు ఈ వీడియోలో మీకు జాతక చక్రాల్ని, గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మీకిస్తున్న భయంకరమైనటువంటి సూచనలు ఆధారంగా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో, ఒక్క సెకండ్ కూడా మీరు కొంచెం స్కిప్ చేయకుండా మరి ఈ వీడియో చూస్తారని, మరి ఎందుకు 24 గంటలు మీరు అప్రమత్తంగా లేకపోతే ఎందుకని మీకు ఈ విధంగా పరువు ప్రతిష్టలు బజారున పడేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా ఇందులో కనపడుతుంది. మిథున రాశి వారు ఎప్పుడూ కూడా ద్వంద్వ స్వభావ రాశి అని అందరికీ తెలుసు. మీ బుద్ధి, మీ యొక్క ఆలోచన, మీ చురుకైనతనం ఎప్పుడూ కూడా మిమ్మల్ని మరింత ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఏ విషయాన్నైనా చాలా తెలివిగా హ్యాండిల్ చేస్తారు. మీ మనసులో కూడా ఒక్కొక్కసారి ఆలోచనలు, మరి ఎవరికీ తెలియకుండా కొన్ని రహస్యాలు కూడా దాచుకుంటారు. మరి తెలియకుండా ముఖంలో చిరునవ్వుతో దాచగలిగేటువంటి సామర్థ్యం మీకుందని చాలా మందికి తెలీదు. కానీ ఒక్కొక్కసారిలో నా విషయం ఎవరికీ తెలియదు. అంతా సేఫ్‌గానే ఉంది అని మీరు అనుకుంటారు. మరి ప్రస్తుతం ఈ మే నెలలోనే ఈ చివరి వారంలో మీ మానసిక స్థితి ఎలా ఉందంటే, ఒక రకమైనటువంటి అంతర్ధర్మంగా చాలా పైకి చాలా హ్యాపీగా కనిపిస్తున్నా, లోపల మాత్రం ఏదో భయం, ఏదో ఒత్తిడి మిమ్మల్ని కొంచెం వేధిస్తూనే ఉంటుంది. నేను చేసిన పాత తప్పులు లేదా నేను దాచినటువంటి విషయాలు ఏమైనా బయటపడతాయా అనే ఆందోళన మిమ్మల్ని మైండ్‌లో రన్ అవుతూనే ఉంటుంది. మరి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల అనుకూలతలు తగ్గినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా దాచినటువంటి రహస్యాలు అవన్నీ ఒక్కసారి ఒక క్షణంలోనే లీక్ అయిపోతూ ఉంటాయి. మరి ఈ మే 24 ఆదివారం నాడు సరిగ్గా అలాంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి మీ ముందుకి రాబోతుంది. మరి ఇందులో దాచినటువంటి నిజం ఏమిటి? నమ్మిన వాళ్ళ వల్ల ఆ షాక్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మనం చూద్దాం. మరి ఎంతోమంది కొంచెం ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి విషయం మిథున రాశి వారికి దాచినటువంటి నిజం. మరి జ్యోతిష్య గణాంకాల ప్రకారం దీనిని 3 ప్రధాన కోణాలుగా విశ్లేషించవచ్చు. ముఖ్యంగా 3 విధాలుగా ఉన్న మనకి ఒకే ఒక్క విషయం పైనే మనకి ఎప్పుడూ కూడా జరుగుతుందన్నమాట. అందులో చూస్తే శత్రువుల చేతికి చిక్కినటువంటి మీ రహస్య అస్త్రం. అంటే మీరు ఒక సీక్రెట్ ప్లాన్‌తో మీ శత్రువులను దెబ్బతీయాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ మీ పక్కన ఉంటూ, మీ అన్నం తింటూ, మీతో నవ్వుతూ మాట్లాడే ఒక కపట మిత్రుడు మీ ప్లాన్‌లు మొత్తాన్ని అవతల వాళ్ళకి చేరవేస్తాడు. మరో 24 గంటలలో మీ శత్రువు మీ ముందుకు వచ్చి మీ సీక్రెట్ ఇది అని చెప్తుంటే, మీకు నమ్మిన వాడే ద్రోహం చేశాడని మీరు ఆశ్చర్యంతో పాటు నోట మాట రాకుండా చేస్తారు. మరి అదే విధంగా పాత బంధాలు లేదా వ్యక్తిగత విషయాలలో సీక్రెట్స్ కూడా మరి పర్సనల్ సీక్రెట్స్ కూడా కొన్ని బయటకు పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీ వ్యక్తిగత జీవితంలో ఇన్నాళ్ళు ఎవరికీ తెలియకుండా దాచినటువంటి పాత విషయాలు లేదా
పాత బంధానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఈ ఆదివారం నాడు మీ కుటుంబ సభ్యుల ముందుకు వచ్చేటువంటి ప్రమాదాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. మరి మీరు అత్యంత ఆప్తుడైనటువంటి వ్యక్తి వారి ద్వారానే ఈ విషయం లీక్ అవ్వడం కూడా మీరు అసలు ఇతని వల్ల ఎందుకు ఇలా జరిగిందని మీరు ఆశ్చర్యపోతారు. మరి ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని చూసే కోణం ఒక్కసారిగా మారిపోతుంది. వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించేసరికి మీకు ఏం చెప్పాలో తెలియని ఆశ్చర్యంలో కూడా వెళ్ళేటువంటి అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. మరిది మరో 24 గంటలలోనే ఆ విషయాలు బయటపడే అవకాశం మీరు ఎవరినైతే నమ్మి విషయం చెప్పారో లేదా మీతో పాటు ఏ పనిలో అయితే ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ వల్లే ఈ నిజం తెలిసిపోతుంది. అది మీ తెలిసిన తర్వాత మీ తల పట్టుకుంటారు. మిత్రమా, మనం చూస్తే ఈ 24 ఆదివారం నాడు ఎంత పెద్ద కుదుపు రావడానికి మరో 24 గంటలలో నిజం బయటపడడానికి గల ఖగోళ శాస్త్రాలు జ్యోతిష్య కారణాలు అనేవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి మిథున రాశికి అధిపతి అయినటువంటి వాడు బుధగ్రహం. బుధుడు అంటేనే తెలివితేటలు, కమ్యూనికేషన్, రహస్యాల నిర్వాహకుడని మనం తెలుసు. మరి బుధుడు మరి ఆయన ప్రతికూలమైనటువంటి వీక్షణలో ఉన్నటువంటి రాహువు ఈ యొక్క ఆదివారం నాడు మీ యొక్క రాశికి అధిపతి అయినటువంటి బుధుడు రాహు యొక్క మాయా వలయంలో చిక్కుకోబోతున్నాడు. మరి రాహు అంటేనే అకస్మాత్తు ముసుగులో తొలగించేవాడు. ఎన్నాళ్ళు కప్పి ఉంచిన నిజాన్ని రాహు ఒక్కసారిగా సమాజం ముందుకు లాగడానికి చూస్తాడు. మరి ఆదివారానికి అధిపతి అయినటువంటి వ్యక్తి సూర్యుడు. సూర్యుడు అంటేనే వెలుగు. సూర్యుని ప్రభావం వల్ల చీకట్లో దాచిన ఏ విషయమైనా సరే వెలుగులోకి రావాల్సిందే. కాబట్టి ఈరోజు ఈ కీలకమైనటువంటి 24 గంటల సమయం ఎందుకంటే మరి మిథున రాశి వారు ఎలాంటి నష్టాలు చూడాల్సిన అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఈ హెచ్చరికను ముందే గనక గ్రహించి జాగ్రత్త పడితే మీకు కొన్ని లాభాలు కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా చెప్తుంది. మరి జాగ్రత్త పడకపోతే జరిగేటువంటి భయంకరమైనటువంటి నష్టాలు ఏమిటో కూడా ఇప్పుడు మీకు చెప్తాను. మీరు గనక బయటపడకపోతే మీ పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుంది. మీరు దాచినటువంటి ఒక నిజం బయటికి రావడం వల్ల మీ కుటుంబంలో లేదా సమాజంలో మీకున్నటువంటి మంచి పేరు దెబ్బతింటుంది. మరి నమ్మకం కోల్పోవడం, ఏ భార్య భర్త లేదా పై అధికారులైనా నువ్వు ఇంత పెద్ద నిజాన్ని మా దగ్గర దాచావా అని మీ పైన నమ్మకాన్ని పూర్తిగా కోల్పోవచ్చు. మరి నమ్మిన వాళ్ళే ఎంత పెద్ద షాక్ ఇచ్చేసరికి ఎవరిని నమ్మాలో తెలియక డిప్రెషన్లోకి వెళ్తారు. మరి సమయానికి మీరు కనుక కొంచెం అలర్ట్గా కనుక కలిగి ఉంటే కొన్ని లాభాలు కూడా ఉంటాయి. ఒకవేళ మీరు ఈ వీడియో ద్వారా కనుక మీరు హెచ్చరికను ముందే అందుకోగలిగితే ఆ నిజం నమ్మిన వాళ్ళ ద్వారా బయటపడక ముందే మీరు స్వయంగా చాలా తెలివిగా దాన్ని కవర్ చేసుకోవచ్చు. లేదా ఒకవేళ నిజం బయటపడినా ఆవేశపడకుండా పరిస్థితులు మీరు కంట్రోల్ చేసుకోవచ్చని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కాబట్టి మరి ఎవరిని అతిగా నమ్మకండి. ఫోన్లో మరియు సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆవేశపడకండి. ఒకవేళ నమ్మినవాడు మీ నిజాన్ని బయటపెట్టి మిమ్మల్ని ఆశ్చర్యపరిచినా సరే వెంటనే గొడవ పడకండి. మౌనంగా ఉండి ఆ సమస్యను ఎలా బయటపడాలో ప్లాన్ చేయండి. సో జీవితంలో ఒడిదుడుకులు, రహస్యాలు అందరికీ ఉంటాయి. కానీ జ్యోతిష్య శాస్త్రం అనేది మనల్ని భయపెట్టడానికి కాదు, నాకు అంతా బాగుంది అని మనల్ని ఏమార్పుగా ఉండే సమయంలో రాబోతుంది. ప్రమాదాన్ని ముందే చూపిస్తుంది. కనుక ఈ దివ్యమైన మార్గదర్శకాన్ని మీరు కనుక నచ్చితే ఎలాంటి సమస్యలకైనా తమ మాటకారితనంతోనే తెలివితోనే జయించే అద్భుతమైనటువంటి శక్తి మీకుంది. కాబట్టి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మరి మీ బంధువులకు, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి.